హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల మెరిట్ జాబితా అయితే వెల్లడించడం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ మెరిట్ జాబితాను ప్రకటించింది. దివ్యాంగుల అభ్యర్థులకు రిజర్వ్ చేసిన పోస్టులకు 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసింది. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ధృవీకరణ పరిశీలన ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితా, పరిశీలన షెడ్యూల్ వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని టీజీపీఎస్సీ సూచించడం అయితే జరిగింది. ఇక్కడ మనము నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేటివి ఈరోజు సాయంత్రం వరకు రావాలి. ఒకవేళ ఈరోజు సాయంత్రం వరకు వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోతే ఆగస్టు 10th వరకు మనకైతే మన యొక్క రెస్పాన్స్ షీట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ఈవినింగ్ వరకు రెస్పాన్స్ షీట్స్ అనేటివి అందుబాటులో వస్తే రావాలి, లేకుంటే ఆగస్టు 10th రోజు మీకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే అందుబాటులో అయితే రాబోతున్నాయి. మీకు ఇక్కడే మీకు ఈ యొక్క వెబ్సైట్లోనే మీకు దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. సో అక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఈరోజు ఈవినింగ్ లేదా ఆగస్టు 10th రోజు మీరైతే దానికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చును. రైట్, ఇది మనకు రెస్పాన్స్ షీట్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా డిగ్రీ అండ్ బీఎడ్కి సంబంధించినటువంటి డిగ్రీ బీఎడ్కి సంబంధించినటువంటి కాన్వకేషన్ సంబంధించి అంటే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ అయితే అడగలేదు. ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్ వెరిఫికేషన్కి అయితే ఆ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎప్పుడు కూడా అడగలేదు. కాన్వకేషన్ ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మేమో అడిగారు. రేపు ఫ్యూచర్లో కూడా అడగకపోవచ్చేమో, కానీ ఒకవేళ మీరైతే టైం ఉంది కాబట్టి డిగ్రీ అండ్ బీఎడ్ వాళ్ళు మీ కాన్వకేషన్కి అయితే మీ యొక్క యూనివర్సిటీలో అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇదే టీజీపీఎస్సీ ఎగ్జాము 2019లో ఈ మన హిందీ పండిత్ వాళ్ళకైతే వాళ్ళ కొన్ని కోర్ట్ కేసెస్ వల్ల వాళ్ళకి ఖచ్చితంగా కాన్వకేషన్ అడిగారు. అడిగిన తర్వాత ఒక 1 వీక్ అనేది వాళ్ళకి టైం కూడా ఇచ్చారు కాన్వకేషన్ లేని వారికి మళ్ళీ అప్లై చేసుకోవడానికి. సో ఆ 1 వీక్లో పడే టెన్షన్ పడడం కంటే సో ముందే ఇప్పుడు టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. అది ఎట్లాగో ఎప్పటికీ యూజ్ అయ్యేదే కాబట్టి మన దగ్గరే ఉంటుంది కాబట్టి సో ఈ కాన్వకేషన్ కోసం అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని మీ యొక్క యూనివర్సిటీ నుంచి సంబంధిత యూనివర్సిటీ నుండి వాటిని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రెండవది, మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి ఫాదర్ నేమ్తో ఇవ్వకపోతే మీ హస్బెండ్ నేమ్తో తీసుకోండి, నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి. ముఖ్యంగా మళ్ళీ ఆధార్ కార్డు విషయంలో కూడా మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఎవరు కూడా చేంజ్ ఏం చేసుకోండి, ఆధార్ కార్డ్ని కన్సిడర్ చేయరు, మీ ఎస్ఎస్సి మెమోనే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. లోకల్ అనేది 1 to 7th బోనోఫైడ్తో కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ కొందరికి బోనోఫైడ్స్ లేని మిత్రులు ఎవరైతే మీరు అప్లికేషన్లో వితౌట్ స్టడీ అని పెట్టారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఒకవేళ మెన్షన్ చేసి కూడా మీ దగ్గర ఆధార్ కార్డ్ మీ దగ్గర బోనోఫైడ్ లేకపోయినా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది గ్యాప్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కోచింగ్ సెంటర్లను నియంత్రించాలని ఈరోజు మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇక్కడ మనకు కేంద్ర కొలువులకు సిద్ధమా అని మనకు భవితలో సెంట్రల్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వాటిలో మనము కొన్నిటిని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 2025 ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అయితే 2025 జనవరి 22 రాబోతుంది. దరఖాస్తు వచ్చేసరికి 2025 ఫిబ్రవరి 11 వరకు ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న ఉంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 2025 నవంబర్ 16 అయితే నుంచి 7 రోజులు ఆన్లైన్లో ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ఈ ఆఫ్లైన్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అనేది 2025 నవంబర్
16 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. సో ఈ యొక్క ఐఎఫ్ఎస్ అర్హత ఏంటంటే బీఎస్సీలో యానిమల్ హస్బెండరీ, వెటర్నటరీ సైన్స్ అండ్ బాటనీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లేదా స్టాటిస్టిక్స్, జువాలజీ, అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దీనికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. 3 దశల్లో దీని యొక్క ఎంపిక ఉంది. సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత కీలకమైన పరీక్షగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ను పేర్కొనవచ్చు. కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ హోదాలో అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించే పరీక్ష ఇది. ఐఎఫ్ఎస్ ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. అవి ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అభ్యర్థులు సివిల్స్ నోటిఫికేషన్ను అనుసరించి ప్రిలిమ్స్ దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది సివిల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది పోస్ట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది అంతా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డాటా దీంట్లో ఉంది. ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ కూడా షేర్ చేస్తాను నేను. సో ఇది మొత్తము సివిల్స్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు ఈరోజైతే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కళాకారుడికి జాతీయ చేనేత పురస్కారం అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచన షా చేతుల మీదుగా అయినటువంటి రచన షా చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న కర్ణాటి ముఖేష్ చిత్రంలో కేంద్ర మంత్రి గిరిరాజా సింగ్. సో ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో యాదాద్రి జిల్లా చౌటుప్ప మండలం కొయ్యాలగూడెనికి చెందిన కళాకారుడు కర్ణాటి ముఖేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023ని అందుకోవడం అయితే జరిగింది. దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టీచర్లు బాధ్యతగా పనిచేయాలి, ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఉస్మానియా గాంధీలో 235 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వము. ఇది ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉస్మానియాలో 175, గాంధీలో 60 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వారీగా ఖాళీల వివరాలను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 8న సాయంత్రం 5 గంటల్లోగా అదే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ ఆ వెబ్సైట్ కూడా ఇచ్చారు. dma.telangana.gov.in. అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కుల ఆధారంగా వాకిన్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసిన వారు ఈ నెల 9న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఉస్మానియా గాంధీకి రావాలని అయితే నిన్నైతే ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు ఉన్న అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో డిఎస్సికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ ఉన్నా మీకు నేను ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరైతే టెన్షన్ పడకండి. రెస్పాన్స్ షీట్స్ లింక్ కావచ్చు, రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వచ్చినా మీకు రెస్పాన్స్ షీట్స్ యొక్క సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.